వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ప్రకాశం జిల్లా ఒంగోలు మంగమూరు రోడ్ బైపాస్ జంక్షన్లోని శ్రీ అచలానంద ఆశ్రమంలో గురు పూజా మహోత్సవం శ్రీ అచలానంద స్వామి వారి పుస్తకావిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వాముల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్రమానికి దాతలు అందిస్తున్న సహకారానికి స్వామీజీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం పంపిణీ చేసి గురువుల ఆశీస్సులు అందజేశారు. ఆగస్టు 1న భోగాపురంలో జరిగే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ సమక్షంలో 13,000 మంది గిరిజన బాలికలు దీంసా నృత్యం చేయనున్నారు. ఇందులో పాల్గొనేందుకు పాచిపెంట మండలం పి కొనవలస గిరిజన బాలికల పాఠశాల నుంచి 230 మంది విద్యార్థులు బయలుదేరారు. ఇక వారిని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కలిసి అభినందించారు. విద్యార్థులతో కలిసి దీంసా నృత్యం చేస్తూ ఉత్సాహపరిచిన మంత్రి గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలాగా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని సూచించారు. ఎక్కడికి బయటకు వెళ్ళకండి, ఎవరు పిలిచినా బయటకు వెళ్ళండి, ఓకేనా? తీసుకెళ్ళండి, టీచర్స్ లేకపోతే ఎవరో ఒకరు తీసుకెళ్ళండి. ఎవరు ఒక్కరు రాకపోయినా బస్సు కదలడానికి వీల్లేదు, చూసుకోండి. వెరీ కేర్ఫుల్. ఓకే, నేను రేపటి నుంచి మీతోనే ఉంటాను. అక్కడ నేను వచ్చేస్తాను. రేపు ఉదయం నుంచి అక్కడ మీతోనే ఉంటాను. చాలా జాగ్రత్తగా అందరికీ ఎక్కడైనా ఇన్ కేసు ఎవరైనా మిస్ అయితే కొంచెం జాగ్రత్తగా కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వండి. అమ్మా ఇటమ్మా. అన్నమయ్య జిల్లా పొంగనూరులో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. 50 రాళ్ల మరవ వద్ద ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో గణపతి పూజ, పుణ్యహావచనం, కలస పూజ, పుష్పార్చన, హోమం నిర్వహించి మహామంగళ హారతి సమర్పించారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, చందనం, విభూతితో అభిషేకం చేసి ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయగా దత్తాత్రేయ నామస్మరణతో ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారుమోగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా తనిఖీలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జీవో నంబర్ 396 రద్దు చేయాలని దస్తావేజు లేఖర్లు 10వ రోజు కూడా పెండౌన్ నిరసన కొనసాగించారు. ఆర్ఎస్కేలను ప్రవేశపెట్టడం వల్ల లేఖర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, గుమస్తాల ఉపాధికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవోను వెంటనే రద్దు చేసి తమ వృత్తికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసనకు తనకు వైఎస్ఆర్సీపీ నాయకులు సంఘీభావం ప్రకటించగా లేఖర్ల సంఘ నాయకులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. దస్తావేజులకి జీవో తీసుకొచ్చిన 396 జీవోని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి అనేకమైన నిరుద్యోగ యువత ఈ దస్తావేజుల మీద ఆధారపడి ఉన్నారు. అలాంటి దస్తావేజుల మీద కక్ష సాధించని ఈ కూటమి ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. కనీసం ఇలా సుమారు 10 రోజులు బట్టి మరి ఇలా నిరాదీక్ష ఇలా చేస్తుంటే కనీసం ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకపోవడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ప్రభుత్వం అంటే పాలన అంటే ప్రజలకు అందరికీ అనుకూలంగా ఉండేదే ప్రభుత్వం చేయాలి. అంతేగాని ఇలా ఇష్టరాజ్యంగా కొత్త జీవోలు తెచ్చేసి తణుకు సజ్జాపురం లేఖర్ల సంఘం తరఫున 396 జీవోని ఉపసంహరించుకోవాలని 10 రోజుల నుండి మేము పెండౌన్ కార్యక్రమం చేస్తూ నిరాహార దీక్ష చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కానీ గవర్నమెంట్ నుంచి ఇంకా ఏ విధమైన సానుకూలమైన నిర్ణయం మాకు ఇంకా రాలేదు. ఈ నెల 31వ తారీఖు వరకు ఈ పెన్ డౌన్ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుంది. ఈ సందర్భంగా
వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి మాకు సంఘీభావం తెలిపినందుకు వారందరూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కూలీల సంఘం రాష్ట్ర కార్యదర్శి సిగి చెన్నయ్య డిమాండ్ చేశారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో సమావేశమైన ఆయన కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలతో ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తోందని విమర్శించారు. కూలీలకు పని గంటలకు తగ్గ వేతనం, అవసరమైన పనిముట్లు, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతూ భవిష్యత్తులో కూలీల హక్కుల కోసం పోరాడతామని హామీ ఇచ్చారు. చూసుకుంటారు. ఈ మధ్యలో అడవులు ఏదైనా జరిగితే యాడికి పోవాలి, మనము యాడికి పోవాలి చెప్పు. హాస్పిటల్ పోయే లోపల ప్రమాదం ముచ్చుకొస్తుంది. ముచ్చుకొచ్చినప్పుడు అప్పుడు మనిషి ప్రమాదంలో పడిపోతాడు. ఒకవేళ సపోజ్ ఏదైనా జరిగినప్పుడు మనం ఏం చెప్పలేము కదా, మనం అనుకో కానీ మనకు అనుకోకుండా జరిగిపోతాయి. అప్పుడు దీనికి ఖచ్చితంగా నడుచుండాలి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ తీసేసి ఇప్పుడు రామ్జీ అని పథకం పెట్టింది. తెచ్చి దీన్ని పూర్తిగా పని తీసేయాలని చెప్పి ప్లాన్ చేస్తారు. కాబట్టి దీని మీద భారీ ఎత్తున మనం పోరాటం చేయాలా, మనం హక్కును కాపాడుకోవాలి. ఈ పని పోతే మనకు జీవనం పోతుంది. కొన్ని లక్షల మంది ఈదులు పాలైపోతారు. అందుకని మనం దీని మీద కొట్లాడుతున్నామా. రేపు సెప్టెంబర్లో ఢిల్లీలో భారీ ఎత్తున కనీసం 30-50 లక్షల మంది జనంతో ప్రోగ్రాం జరుగుతుంది. అందుకోసమే దాంట్లో ఉన్నది చూడండి, మొత్తం దాంట్లో మ్యాట్ ఉండదు. చదువుకున్న వాళ్ళు వచ్చి చదువుకోండి. నా పేరు చికిత్సమ్మా, నేను రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ఆయన ఆదాము కొట్ట నేను మీ దగ్గర డబ్బులు పడలేదంటే కదా నేను ఏపీ గారితో మాట్లాడి చెప్తా. పడలా ఏపీ గారితో వాళ్ళకు 18 వారాలు పడలేదంట, మీకు 6 వారాలు ఏపీ గారితో మాట్లాడతాం. సరేమ్మా. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉదయం కాకడ హారతితో ప్రారంభమైన వేడుకలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు ఊరేగింపుతో కొనసాగాయి. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లుగా దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. వందలాది మంది భక్తులు వ్రతాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సుమారు 5,000 మందికి అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం భక్తులు, దాతల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. ఈరోజు వ్యాస పౌర్ణమి అనగా గురు పౌర్ణమి. ఈ ఆలకూరపాడు షిరిడి సాయి దేవస్థానం మా కమిటీ మొత్తం ఈరోజు జరిగే కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చిన భక్తులకి సౌకర్యాలన్నీ కల్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మార్నింగ్ 5 గంటల నుంచే కాకడ హారతితో స్టార్ట్ అయిన ప్రోగ్రామ్స్ నైటు 12 గంటలకి లాస్ట్ ఊరేగింపుతో ముగుస్తాయి. అట్లాగే వచ్చిన భక్తులందరికీ గురు పౌర్ణమి గురు పూజ కార్యక్రమాలు కానివ్వండి, అట్లాగే అభిషేకంలో పార్టిసిపేట్ చేసిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిరాం. భక్తులందరూ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా మన జీవితాలకి ఎదగడానికి ఆధ్యాత్మికంగా ఏహంలోను పరంలోను మనం బాగా ఎదగాలంటే మొట్టమొదటికి మనకు కావాల్సింది తల్లి తర్వాత తండ్రి తర్వాత గురువే, తర్వాతే దైవం. అటువంటి గురువు అయినటువంటి షిరిడి సాయినాథుల వారు, దత్తాత్రేయ స్వరూపమైనటువంటి సాయినాథుల వారు మనం ఈ రోజున ఆలకూరపాడులో ఎంతో విశేషంగా ఈ యొక్క వేలాది మంది జనంతో చక్కగా బాబా గారు ఎంతో దీప్తి. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెనమలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ప్రత్యేక పూజలు నిర్వహించి సాయిబాబా ఆశీస్సులు పొందారు. ఆలయ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంలో కలకళ్లాడింది.
ఆదిలాబాద్ జిల్లా ముక్తాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ రాజర్శీష సందర్శించారు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సహకారంతో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్సలు అందిస్తామని తెలిపారు. ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి ఉచిత యూనిఫామ్లు అందజేస్తామని 200 రోజుల హాజరు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. వర్షాకాల వ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష పాల్గొన్నారు. ఫోకస్డ్ గా అన్ని రకాలుగా మళ్ళీ వారి గోల్స్ కానీ అవి ఎడ్యుకేషన్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, అవన్నీ సాధించగలుగుతారు. అంటే మనం అందరము కూడా మళ్ళీ ఆరోగ్య పాఠశాల కార్యక్రమం కూడా స్టార్ట్ చేసి సో ఈ దిస్ ఇయర్ ఆల్సో మనం అవి కంటిన్యూ చేస్తూ పెట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమం ఒకటేమో ఎవ్రీ డే అటెండెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఇక్కడ 600 స్ట్రెంత్ ఉంది, 196 స్టూడెంట్స్ మళ్ళీ ఈసారి కొత్తగా వస్తారా రారా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ ఆల్ షుడ్ గివ్ మీ అ ప్రామిస్ దట్ ఐ విల్ కమ్ 200 days in this academic year. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ముబారక్పూర్ గ్రామంలోని 5వ వార్డులో మురుగు కాలువ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గల్లీలో డ్రైనేజీ నిర్మించాలని గ్రామ సర్పంచ్ నవీన్ యాదవ్ వార్డు సభ్యులను కలిసి విన్నవించిన సమస్య పరిష్కారం కాలేదు అని తెలిపారు. మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడం, రోడ్డు మార్గంలో ఉన్న మోర్లు దెబ్బతినడంతో రాత్రి వేళల్లో పలువురు ప్రమాదాలకు గురవుతున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి 5వ వార్డులో పారిశుద్ధ్య డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా కావలిపట్టణం 20వ వార్డుకు చెందిన టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు వార్డు ఇన్ఛార్జ్ చెన్నంశెట్టి పెంచులయ్య మృతి పట్ల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సంతాపం తెలిపారు. ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే భౌతికాయానికి పుష్పగుచ్చం సమర్పించి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ జెండాను కప్పి పార్టీ తరపున చివరి వీడ్కోలు పలికారు. పెంచులయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే కొనియాడారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీ పంచముఖేశ్వర స్వామి ఆలయంలో వ్యాస మహర్షి విగ్రహాన్ని వైభవంగా ఊరేగించారు. వేద మంత్రోచ్చరణలు, భక్తుల జయ జయధ్వానాల మధ్య ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యాస మహర్షి ఆశీస్సులు పొందారు. గురు పరంపరకు ఆద్యుడిగా భావించే వ్యాస మహర్షిని స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.
నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థాన ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి బుధవారం చెంచు గిరిజనులకు ఉచిత సర్వదర్శనం నిర్వహిస్తున్నారు. ఈ నెల 610 మంది చెంచు భక్తులు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మరామ అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. దర్శనానంతరం అన్నప్రసాదం ఏర్పాటు చేయగా సాంప్రదాయ తప్పెట వాయిద్యాలు, చెంచు నృత్యాలతో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యురాలు జి గంగమ్మ పాల్గొన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సంకల్ప కళా గ్రామంలో ఇంటెల్లి విద్యాసంస్థ విద్యార్థులకు ప్రకృతి పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయం, మట్టితో తయారైన వినాయక విగ్రహాల ప్రాధాన్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ కార్యదర్శి జేబీ రత్నం ప్రకృతి వనరుల సంరక్షణ, దేశీయ విత్తనాల సేకరణ, మొక్కల పెంపకం, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండడం, ఆయుర్వేద జీవన విధానాన్ని అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 10 మంది దాకా టీచింగ్ ఫ్యాకల్టీ వచ్చి ప్రకృతిలో మమేకమై జీవించడం ఎలా అనే దాన్ని సంకల్ప ఆర్ట్ విలేజ్ లో చూసి తెలుసుకోవాలి. ఆర్గానిక్ ఆహారం తీసుకోవడం వల్ల లాభాలు ఏంటి అనే దాన్ని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అంతేకాకుండా ఇక్కడ కట్టెగానుగ మీద తయారు చేస్తున్న నూనె ఏదైతే ఉందో అది మనకి అక్కడికక్కడ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వచ్చే వినాయక చవితిని దృష్టిలో తీసుకొని మట్టితో వినాయకుడి బొమ్మలు తయారు చేస్తున్నారు. ఈ మట్టి వినాయకుడి బొమ్మలు తయారు చేయడం వల్ల ప్రకృతికి చాలా మేలు చేకూరుతుంది. ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేస్తున్నారో దానివల్ల జరిగే నష్టాన్ని నివారించడం కోసం ప్రతి ఒక్కరు మట్టి వినాయకుడి బొమ్మల్ని ఈ సంకల్ప ఆర్ట్ విలేజ్ కు వచ్చి teachers and the students of the Intelli School Visakhapatnam, and today we have come here to Sankalpa Art Village to explore the beautiful things that they have to offer us. We have visited, మేమందరూ Intelli School నుంచి we came for on a field trip. So today we visited so many places and we explored so many things. మన హస్తకళల గురించి అలాగే చేనేత వస్త్రాల గురించి తెలుసుకోవడం చాలా ఉపయోగకరం. అలాగే ఇవాళ ఇంటెల్లి స్కూల్ నుంచి I'm very happy to share my feedback about Sankalpa Art Village. Really grateful to come here and visit and explore everything. It's very natural and it's very helpful to the next upcoming generation. కనగిరి పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తనయుడు ముక్కు జయసింహారెడ్డి జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు, మహిళా నాయకులు, బ్లూత్ క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు చిన్నారుల సమక్షంలో ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జయసింహారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, విజయాలు కలగాలని ఆకాంక్షించారు. హ్యాపీ బర్త్డే జయసింహ అన్న, జయసింహ అన్నానండి. హ్యాపీ బర్త్డే జయసింహ. దేనికి నిలబడండి ఫోటో బాగా. హ్యాపీ బర్త్డే జయసింహ అన్న, జయసింహ అన్నానండి. హ్యాపీ బర్త్డే జయసింహ. దేనికి నిలబడండి ఫోటో బాగా. హ్యాపీ బర్త్డే జయసింహ అన్న, జయసింహ అన్నానండి. హ్యాపీ బర్త్డే జయసింహ.
నెల్లూరు జిల్లా కావలి ముసునూరులోని శ్రీ సాయి క్షేత్రంలో గురు పౌర్ణమి మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగాయి. ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తారని ఎమ్మెల్యే హామీ ఇవ్వగా మహోత్సవాల్లో అన్నదానం, భజనలు, అభిషేకాలు, మహామంగళ హారతి తదితర కార్యక్రమాలు నిర్వహించగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV Telugu News.